లైవ్ చేసాం. ఇక మద్యం కుంభకోణంలో డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్ లో దాచిపెట్టారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. నిజం చెబితే చంపేస్తాడనే భయంతో వారిలో ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణంలో ఈడీ రంగంలోకి దిగిందన్న ఆయన వేల కోట్ల కుంభకోణంలో దాచుకున్నదంతా కక్కించాలన్నారు. అతనంటే భయం. ఆ హత్యా రాజకీయాలకు పేరు మోసిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి భయం ఉంది. అయ్యా నిజం చెప్తే వాస్తవాలు చెప్తే మనం చంపిస్తాడేమో, ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ తప్పదు, వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇవాళ ఈడీ కూడా రంగంలోకి వస్తోంది. కేవలం 100 కోట్ల రూపాయల దానికే ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం చూసాం. 1000 కోట్ల కుంభకోణాన్ని ఎలా వదిలేయాలి? మళ్ళీ కక్కించాలి, దాన్ని వసూలు చేయాలి. దుర్మార్గుని అసలు ఎవరైతే మెయిన్ దోషో అతను శిక్షించబడాలి. 100% బిగ్ బాస్ జగన్ సీఎంగా అధికార దుర్వినియోగం చేసి దోచుకున్నాడు కనుక అతనే ముఖ్య దోషి. అతనే రాజమండ్రి సెంట్రల్ జైలు వసూలు లెక్కేసిన రోజుల దగ్గరలో ఉన్నాయి.